తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ఎల్లో మీడియా చేష్టలు పీక్స్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఏది చెప్తే అది నిజం అని నమ్మాలి అనే ప్రజల మీదకి రుద్దుతున్నారు. అందుకనే వాళ్ళు చెప్పిందే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి సాక్షి, TV9, NTV, 10 TVని మొన్న రాత్రికి రాత్రి ప్రసారాలు ఆఫ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేబుల్ ఆపరేటర్స్ MSOస్కి వార్నింగ్ ఇచ్చి బలవంతంగా ఆఫ్ చేయించి నిన్న మార్నింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని 5:30కి బుల్డోజర్స్తో కూల్చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ భలే పనిచేస్తారు. మామూలుగా మనం ఏమైనా అర్జీ కోసం MRO ఆఫీస్కి, VRO ఆఫీస్కి వెళ్తే నేను లంచ్కి వెళ్ళాము, 4 దాకా ఆఫీసు, 11కి వస్తారు సార్ అని చెప్తారు. నిన్న మాత్రం శనివారం, అది సెలవు రోజు, పొద్దున 5:30కి వచ్చి పనులు స్టార్ట్ చేశారు. మంచిది, బాగానే ఉంది, అలాగే చేయాలి. ప్రతి ఒక్కరికి కామన్ పీపుల్కి కూడా అలా సర్వీస్ చేస్తే ప్రభుత్వ ఆఫీసర్స్ మీద మంచి గౌరవం పెరిగింది. మీకెందుకు గౌరవం? సరే, తెలుగుదేశం వాళ్ళు నా కొడకల్లారా మీ అంతు తెరుస్తా, మీరు ఎలా బతుకుతారో చూస్తా అంటే మీకు సమ్మగా ఉంది. ఇది మీ తప్పు కాదులేండి. మీకు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలు అంతా మంచి చేశారు, అంటే మంచి నాయకుని ఎన్నుకున్నారు. ఇది చూడాలి, ఎలాంటి విధ్వంసకరమైన పనులు ఎన్ని చేస్తారో అవి కళ్ళకు కట్టుగా చూస్తాము. 5 సంవత్సరాలు విధ్వంసమే, డెవలప్మెంట్ ఏముండదు. జాబులు ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఎలా ఇస్తారని చెప్పట్లేదు. అమ్మఒడి ఇస్తా అంటున్నారు, ఇప్పుడు దాకా 20 రోజులు అవుతుంది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ చెప్పట్లేదు. ఇలా ఇస్తాము, దాని క్రైటీరియా ఇదని చెప్పట్లేదు. ఇదంతా ఒక డైవర్షన్ చేయడానికే జగన్ రెడ్డి ఫర్నిచరు, జగన్ రెడ్డి ఇంటి సెక్యూరిటీ ఇవన్నీ తీసుకొచ్చి అమలు చేస్తామన్న హామీలు పక్కదోవ పెట్టించడానికే ఇదంతా నాటకాలు. చంద్రబాబు అంటే ఒక అబద్ధం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక అబద్ధం. వాళ్ళు ఏమి చేయరు, ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డెవలప్ అవ్వటమే. ఆయన క్లియర్గా చెప్పాడు, సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయింది అమరావతి. సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఏం లేదు, అమరావతి తన సామాజిక వర్గం వాళ్ళు, అక్కడ ల్యాండ్స్ కొన్నోళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వాలి. అందుకే కదా 75 కోట్లు విలువ చేసే 3.5 ఎకరా పొలాన్ని, ల్యాండ్ని తన పార్టీ ఆఫీస్కి 100 సంవత్సరాల లీజ్కి తీసుకుంది. 75 కోట్లు విలువ చేసే స్థలం అమరావతి రీజియన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 99 సంవత్సరాల లీజ్కి తీసుకుంది. అదే సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే. వాళ్ళు డెవలప్ అవడానికే. ఈ ప్రజలు మనం పిచ్చోళ్ళం, వాళ్ళు చెప్పేది క్లియర్గానే చెప్తున్నారు. మేమే డెవలప్ అవుతాం, మేము మిమ్మల్ని ఏం చూడము, మీకేం చెయ్యం, హామీలు లేవు, బొక్కలేదని. విధ్వంసాలు చూస్తాం, చూడబోతున్నాం, అంతే.